అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో గత శనివారం రాత్రి ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. డెల్టా ఎయిర్లైన్స్ విమానం ల్యాండ్ అయిన వెంటనే ఫెడరల్ ఏజెంట్లు గుంపులుగా వచ్చి విమానం కాక్పిట్లో ప్రవేశించి కో పైలట్ చేతులకు బేడీలు వేసి బరాబరాలాకెళ్లిన ఘటన చూసిన ప్రయాణికులు ఒక్కసారి షాక్కు గురయ్యారు. ఇక మరో పైలట్ కూడా నిశ్చేష్టుడిలా చూస్తూ ఉండిపోయాడు. కళ్ళు తెరిచి చూసేలోగా కో పైలట్ను లాక్కెళ్లడంతో విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు ఈ సీన్ చూసి నిర్ఘాంతపోయారు. ప్రస్తుతం కో పైలట్ అరెస్ట్ వీడియో వైరల్గా మారింది. మరి ఆ పైలట్ ఎవరో, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో చూద్దాం. అమెరికాలో దిగ్భ్రాంతి కలిగించే సంఘటన ఒకటి జరిగింది. దానికి మూలకారకుడు ఇండియాకు చెందిన 34 ఏళ్ల రుస్తుం బాగ్వాగర్. అతడు ఒక 10 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన యువకుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫ్లోరిడాకు చెందిన బాగ్వాగర్ చైల్డ్ అబ్యూజ్ కు పాల్పడ్డాడని, 10 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన బాలుడితో బలవంతంగా ఓరల్ సెక్స్ చేశాడనేది అతనిపై మోపిన నేరం. అయితే అతడు ప్రస్తుతం $5 మిలియన్ బెయిల్ పై ఉన్నాడు. భారత సంతతికి చెందిన ఈ ప్రబుద్ధుడు చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగు చూసింది. అతడు డెల్టా ఎయిర్లైన్స్ లో కో పైలట్ గా పనిచేస్తున్నాడు. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో డెల్టా ఎయిర్లైన్స్ విమానం దిగిన వెంటనే ఫెడరల్ ఏజెంట్లు పరుగున పైలట్ కాక్పిట్ లోకి ప్రవేశించి బాగ్వాగర్ ను నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. యావత్ విమాన సిబ్బందితో పాటు విమానంలో ఉన్న ప్రయాణికులు పైలట్ కు బేడీలు వేసి తీసుకువెళ్లడంతో ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇక బాగ్వాగర్ విషయానికొస్తే ఇతడు ఫ్లోరిడా నివాసి అని తెలుస్తోంది. పసిపిల్లలపై లైంగిక దాడి చేసినందుకు డెల్టా ఎయిర్లైన్స్ అతన్ని సస్పెండ్ చేసింది. గత శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో అటు ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది షాక్కు గురయ్యారు. డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన విమానం 2809 మిన్నియా పోలీసు నుంచి బయలుదేరి శాన్ ఫ్రాన్సిస్కోలో రాత్రి 9:35 ల్యాండ్ అయింది. వెంటనే ఫెడరల్ ఏజెంట్లు విమానం కాక్పిట్ నుంచి బాగ్వాగర్ చేతులకు బేడీలు వేసి తమ వెంట తీసుకువెళ్లారు. ఇక విమానం ల్యాండింగ్ అయ్యిందో లేదో సుమారు 10 మంది ఫెడరల్ ఏజెంట్లు, వారిలో హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ కు చెందిన అధికారులు కూడా ఉన్నారు. వెంటనే వీరంతా కాక్పిట్ లోకి ఆగమేఘాల మీద ప్రవేశించి డెల్టా కో పైలట్ చేతులకు బేడీలు వేసి తమ వెంట లాక్కు వెళ్లడంతో ప్రయాణికులు, విమాన సిబ్బందే కాకుండా ఎయిర్పోర్ట్లో ఉన్నవా ఇతర ప్యాసింజర్లు అవాక్కయ్యారు. పైలట్ చేతులకు బేడీలు వేసి తీసుకువెళ్లడం పట్ల అందరూ ఒకంత ఆశ్చర్యపోయారు. ఇక ఫెడరల్ ఏజెంట్లతో పాటు హోంల్యాండ్లో సెక్యూరిటీకి చెందిన సిబ్బంది బ్యాడ్జీలు, గన్లు తీసుకుని విమానం నడక మార్గంలో ప్రయాణికులను నెట్టుకుంటూ హడావిడి చేసేసరికి విమానం నుంచి తొందరగా దిగిపోవాలనుకునే ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ తిన్నారు. ఈ విమానంలోని ఒక ప్రయాణికురాలు సారా క్రిస్టియాన్సన్ శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్తో మాట్లాడారు. ఫెడరల్ ఏజెంట్లు గుంపులుగా పరిగెత్తుకుంటూ విమానంలో జొరబడ్డారు. కో పైలట్ చేతులకు బేడీలు వేసి అరెస్ట్ చేసి విమానం నడక మార్గం నుంచి ఈడ్చుకుంటూ లాక్కెళ్లారని వివరించారు. మరో ప్రయాణికుడు విమానంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ కో పైలట్ ను తీసుకువెళ్లిన తర్వాత మరో టీం కాక్పిట్ లోకి ప్రవేశించి పైలట్ బ్యాగ్లను తీసుకువెళ్లిందని న్యూయార్క్ పోస్టు పేర్కొంది. అయితే సారా క్రిస్టియాన్సన్ మాత్రం విమానంలో జరిగిన సంఘటన చూసిన తర్వాత తాను పూర్తిగా షాక్కు గురయ్యానని చెప్పారు. మెరుపు వేగంతో ఒక వ్యక్తి తమ కళ్ల ముందు నుంచి మాయం కావడం తనకిప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదని ఆమె పేర్కొన్నారు. ఇక విమానంలో బాగ్వాగర్తో పాటు ఉన్న తోటి పైలట్ పరిస్థితి మాత్రం మరింత దారుణంగా తయారైందని క్రిస్టియాన్సన్ అన్నారు. తన కళ్ల ముందే తన సహచర పైలట్ను పెద్ద సంఖ్యలో వచ్చిన ఫెడరల్ ఏజెంట్లు, హోంల్యాండ్ సెక్యూరిటీ చేతులకు బేడీలు వేసి తీసుకువెళుతుంటే ఏం చేయలేని పరిస్థితి. అతడు పూర్తిగా షాక్కు గురయ్యాడు. అతన్ని ఎందుకు అరెస్ట్ చేసి తీసుకువెళుతున్నారో తనకు తెలియదని పైలట్ చెప్పాడని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. ఇక ఫాక్స్ న్యూస్ కూడా పైలట్ ను చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ ఛార్జీల కింద అరెస్ట్ చేశారని, దీనికి తగ్గ మెటీరియల్ అంతా తమ వెంట తీసుకువచ్చారని తెలిపింది. కాగా హోంల్యాండ్ సెక్యూరిటీ ఐసీఈ డివిజన్ మాత్రం దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. దీంతో పాటు పైలట్ ఇమిగ్రేషన్ స్టార్టప్ గురించి కూడా అధికారుల వివరాలు వెల్లడించలేదని న్యూయార్క్ పోస్టు పేర్కొంది. అయితే పైలట్ లైంగిక దాడి కేసులో అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నా ఎయిర్లైన్ కు చెందిన పైలట్ ను ఇంత దారుణంగా అందరూ చూస్తుండగానే చేతులకు బేడీలు వేసి సినీ ఫక్కీలో తీసుకువెళ్లడం పట్ల ఆశ్చర్యపోతున్నారు. అయితే బాగ్వాగర్ అరెస్టుకు సంబంధించి అధికారులు పక్కా సమాచారం ఇవ్వలేదు.
ఇక హోమ్లాండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే గతంలో హై ప్రొఫైల్ వర్క్ ప్లేస్ రైడ్స్లో పాల్గొనేవి. ఇక ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికాలో ఎలాంటి పత్రాలు లేని వారిని చట్ట వ్యతిరేకంగా ఉన్నవారిని తరిమేయాలని ఆదేశించిన తర్వాత హోమ్లాండ్ సెక్యూరిటీస్ తరచూ వ్యవసాయ క్షేత్రాలతో పాటు ఫ్యాక్టరీలు, నిర్మాణ రంగానికి చెందిన సైట్లపై దాడులు చేసి అక్కడ పనిచేసే ఉద్యోగుల వద్ద సరైన పత్రాలు ఉన్నాయా లేవా అని చూసిన తర్వాత వారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లే ఘటనలు కోకొల్లలు. అయితే శాన్ ఫ్రాన్సిస్కోలో శనివారం నాడు జరిగిన ఘటన విషయానికి వస్తే అక్కడ టైమింగ్, లొకేషన్ నేర తీవ్రతను గుర్తు చేస్తోంది. ప్రస్తుతం గూగుల్లో ఈ స్టోరీ టాప్ ట్రెండ్లో నిలిచింది. ఇక ఇండియాకు చెందిన రుస్తుం బాగ్వాగర్ విషయానికి వస్తే గతంలో అతడు ఈస్ట్ బేలో నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. FIA రికార్డుల ప్రకారం అతడు ప్రస్తుతం ఫ్లోరిడాలోని మయామిలో నివసిస్తున్నట్లు చెబుతున్నారు. 2022లో అతడికి పైలట్ సర్టిఫికెట్ లభించింది. 757, 767 జెట్ విమానాలు నడపడానికి అర్హత పొందాడు. ఇక కాంట్రా కోస్టా కౌంటీ షరీఫ్ ఆఫీస్ ఒక ప్రకటనలో సోమవారం రాత్రికి ఈ కేసుకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించింది. ఇక రుస్తుం బాగ్వాగర్ పనిచేస్తున్న డెల్టా ఎయిర్లైన్స్ కూడా సోమవారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థ చట్టవిరుద్ధమైన ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో సహించదని తెలిపింది. తమ పైలట్ చైల్డ్ అబ్యూస్ కు పాల్పడ్డ కేసులో నిందితుడని తెలిసి తాము షాక్కు గురయ్యామని తెలిపింది. విచారణకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది. ప్రస్తుతం తమ పైలట్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటనలో వివరించింది. ఇక మన ఇండియన్స్ విషయానికి వస్తే గత ఆదివారం నాడు భారత సంతతికి చెందిన 41 ఏళ్ల అభయ్ దేవదాస్ నాయక్ లండన్ నుంచి గ్లాస్గో వెళుతోన్న విమానంలో అకస్మాత్తుగా టాయిలెట్ నుంచి బయటకు వచ్చిన విమానంలో రచ్చరచ్చ చేశాడు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ను తిట్టాడు. ఆ సమయంలో ట్రంప్ స్కాట్లాండ్ గోల్ఫ్ కోర్సులో గోల్ఫ్ ఆడుతున్నాడు. తన వద్ద బాంబు ఉందని, బాంబుతో విమానాన్ని పేల్చేస్తానని బెదిరించాడు. ప్రయాణికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా భారత సంతతికి చెందిన ఈ వ్యక్తి బ్రిటన్లో బెడ్ ఫోర్డ్ షైర్లోని లూటాన్లో నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. గ్లాస్గో సమీపంలోని పెయిస్లీ షరీఫ్ కోర్టులో ప్రవేశపెట్టారు. వచ్చే వారం నాయక్ కేసు విచారణకు రానుంది. ఇక తాజాగా అమెరికాలో మరో గ్రేట్ ఇండియన్ రుస్తాం బాగ్వాగర్ నిర్వాకం మరో లెవెల్లో ఉంది. చిన్నపిల్లల పట్ల లైంగిక దాడికి పాల్పడి ఇండియా పరువు కాస్త బజారుకిచ్చాడు. ఇక ట్రంప్కు ఇండియన్స్ అంటే పీకల దాకా ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఇలాంటి ఘటనల తర్వాత ఇండియన్స్ అంటే మరింత చులకన అవుతారని అమెరికాలో ఉంటోన్న ఇండియన్స్ భయపడుతున్నారు. మరి వారి భయంలో వాస్తవం కూడా ఉంది కదా.